రైతు బంధు పాలన పోయి రాబంధు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కార్ కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా అర్లీ రైతు తుడుం గణపతి మృతి బాధాకరమన్నారు. కాంగ్రెస్ సర్కార్ పంటను కొనకుండా వేధిస్తే తమకు మరణం తప్ప మరో మార్గం లేదని గణపతి రోధించాడని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక అప్పుల బాధ తీవ్రమై 3 రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యే అని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో ప్రజల భద్రత గురించి పట్టించుకునేవారు కరువయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో భద్రత క్షీణించిందని, పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని, ప్రజల భద్రతను గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ అత్యంత నిర్లక్ష్యపూరితంగా, బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. సిద్దిపేటకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదాతల సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ ప్రాంతానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే అందుకు కారణం కేసీఆర్, హరీష్ రావులు చేసిన కృషి అని కొనియాడుతున్నారు. రైతు బంధులు కేసీఆర్, హరీష్ రావు అని కొనియాడుతూ గ్రామాన వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిటలో ముఖ్యమంత్రి సభ అటర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే రైతులు లేచి వెళ్లిపోయారు. స్టేజ్ ఎదురుగా ఉన్న ప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఖాళీ కుర్చీలకే ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. మరోవైపు సీఎం సభకు వచ్చిన ప్రజలు అంతా కూడా ఇతర జిల్లాల వాసులే. సభ అంతా రాజకీయ ప్రసంగమే తప్ప రైతులకు ఉపయోగపడే ముచ్చట లేదు. మళ్లీ అదే ఉత్తర ముచ్చట అంటూ సీఎం మాట్లాడుతుండగానే రైతులు లేచి వెళ్లిపోయారు. సిద్దిపేట జిల్లా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ చూసేందుకు రైతులను అనుమతించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సీఎం ప్రసంగం వినేందుకు రాలేదని, స్టాల్స్ ఆయిల్ ఫామ్ చూసేందుకు వచ్చామని రైతులు బదిలించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, పోలీసుల ఓవర్ యాక్షన్తో రైతులు అసహనానికి గురయ్యారు. రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్. ఎన్నికల ప్రచారంలో డిక్లరేషన్ల పేరిట ఉతరగొట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిక్లరేషన్ను అమలు చేయలేదని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ రూపొందించిన ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని, తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు క్రిషాంక్. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బడ్జెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో బీసీ వర్గాలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు మర్చిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి రోల్ మోడల్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం క్షమించదని హెచ్చరించారు. రేవంత్ పాలన దగాకోరు మాటలతో, మోసపూరిత విధానాలతో కొనసాగుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనా కాలాన్ని ఓ స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని వర్గాల వారు అగచాట్లు పాలవుతున్నారని మండిపడ్డారు. ఎవరికీ సరైన న్యాయం జరగటం లేదని, బడ్జెట్లో సరైన కేటాయింపులు కూడా లేవని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పార్కులు, భవనాలు, ఎన్ఎస్టీపీ నాలాలు ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట సర్కిల్ పరిధిలోని అల్మాస్గూడలో స్విమ్మింగ్ పూల్ను ఆమె ప్రారంభించారు. అలాగే మధురానగర్ కాలనీ ఫేజ్ 3లో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కూడా సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షాలకు కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. మాటలు చెప్పినంత సులభంగా చేతులు లేవని కాంగ్రెస్ సర్కార్పై పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. 3 ఏళ్లు కావస్తున్నా రైతులకు రైతు భరోసా ఇంకా అందలేదని అన్నారు. రేవంత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ మోసపూరితమైనదిగా పేర్కొన్నారు. మభ్యపెట్టడం, మోసగించడం ఎలాగో కాంగ్రెస్ కు తెలిసినంతగా ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పి శేఖరరెడ్డి అన్నారు. భువనగిరిలో వారు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలిచ్చిన రేవంత్ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలను పూర్తిగా పక్కన పెట్టారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలాగా ఉందన్నారు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఎన్నికల సమయంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించారని ఆరోపించారు. ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడి తప్ప మరేదీ లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలపై ఆశయాలపై నీళ్లు చల్లిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న వారు 800 రోజులు గడిచినా అతిగతి లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గారడీ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారి నాటకాలు బూటకాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, బడ్జెట్పై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా జరగటం లేదన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు అందించే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. సమస్య పరిష్కరించడం ప్రభుత్వానికి చేత కాకపోతే తానే సొంత ఖర్చులతో ప్రజలకు తాగునీరు అందిస్తారని గంట్ర అన్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించి బీసీల గొంతు కోసిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలకు ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఎలాంటి సంబంధం లేదని రవికుమార్ అన్నారు. పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం పరాభవమే మిగిల్చిందన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఆత్మస్తుతి పరనింద అన్నట్టుగా రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు మంచి చేస్తుందని ఆశించి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ప్రజలను నిట్ట నిలువునా ముంచేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ప్రతిపక్షాన్ని తిట్టుడే తప్ప ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు తాతా మధు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్ ఒట్టి గుండు సున్నా అని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్. బడ్జెట్లో ప్రజల అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. పోలీసుల అక్రమ కేసులకు సంబంధించి బాల్కా సుమన్ బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరై రిజిస్టర్లో సంతకాలు చేశారు. కావాలనే మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించట్లేదని మండిపడ్డారు. హైకోర్టు 3 వారాల్లోగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలిస్తే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, కాంగ్రెస్ రాక్షసానందం పొందుతోందని ఫైర్ అయ్యారు. 3 వారాల్లోగా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం త్వరలో గవర్నర్ను కలుస్తామని హెచ్చరించారు. ఐక్య రాగాలాపన, ఐక్య కార్యాచరణతో బీసీ సమాజం ఏకం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పిలుపునిచ్చారు. న్యాయమైన హక్కులు సాధించేందుకు ఇదే కీలక దశ అని, ఇదే విముక్తి సమయమని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా బలమైన కవిత్వాన్ని వినిపించాలని, సాహిత్యం ద్వారా ఉద్యమానికి ఊపిరులూదాలని పిలుపునిచ్చారు. బీసీలను అడ్డుకునేందుకు రాజకీయాలు నేర్పుతున్న వారు అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. కామారెడ్డి డిక్లరేషన్ పచ్చి బూటకమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాంగ్రెస్ తో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకనున్నారు. ఇక ఆ పార్టీలో ఉండలేనంటూ రాజీనామా చేయనున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రిజైన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 20 నెలలుగా తాను మానసిక క్షోభకు గురవుతున్నానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా గుర్రంపోడ్ బీఆర్ఎస్వీ ఆందోళనకు దిగింది. మాయమాటలతో మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సబర్మతి నదిని ఉదాహరణగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయడం దుర్మార్గమని మూసీ రీసెర్చ్ యువకుడు రుచిత్ అన్నారు. సబర్మతి నదిని స్వయంగా తాను సందర్శించానని, అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు అక్కడున్న వాటర్ ప్రక్షాళన కాలేదని చెప్పారు. సబర్మతి నది ప్రక్షాళన పేరుతో అక్కడ దాదాపు 15,000 ఇళ్లు కూల్చి కాంక్రీట్ జంగిల్గా మార్చారని విమర్శించారు.
మూసీ పునరుజ్జీవంపై మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లు, అపార్ట్మెంట్లు కూల్చివేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సుమారు 4,000కు పైగా పోస్ట్ కార్డులు రాసి రాహుల్ గాంధీకి అందజేయనున్నారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పిల్లలు సైతం దాదాపు 1000 పోస్ట్ కార్డులు రాసినట్లు తెలిపారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. వీరికి హైదర్ షా కోట్, శ్రీ సాయినగర్ కాలనీ వాసులు మద్దతు తెలుపుతున్నారు. అనర్హులకు అడ్డుగోలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్న సర్కార్ అర్హులకు విస్మరిస్తోందని వరంగల్లోని చెరబండన్ రాజు నగర్ కాలనీ వాసులు అడ్డుకుంటున్నారు. దళిత కుటుంబాలను నిరాశ్రయులను చేసే కుట్ర జరుగుతోందని వారు మండిపడ్డారు. నకిలీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందుతున్న వారిని సర్కారే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. భూదాన్ భూమిలో ఇల్లు కూల్చివేసిన వారందరికీ అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. వెలుగుమట్ల నిర్వాసితులకు మద్దతుగా ఖమ్మం బంద్కు న్యూ డెమోక్రసీ నేతలు పిలుపునిచ్చారు. జెడ్పీ సెంటర్లో ఆ పార్టీ నాయకులు మధు, బండారి ఐలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కాబట్టే శిథిలావస్థకు చేరాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని లబ్ధిదారులు ధర్నాకు దిగారు. మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ విద్యుత్ శాఖలో ఏపీ అధికారుల హవా పెరిగిపోయింది. ఏపీ ఉద్యోగులకు టీజీ విద్యుత్ సంస్థలు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించడమే కాకుండా పదోన్నతులు కూడా కల్పిస్తున్నాయి. దీంతో ఏపీ విద్యుత్ అధికారులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తాజాగా డిప్యూటేషన్పై వచ్చిన డిఈ దుర్గా ప్రసాద్ పోస్టింగ్ పొందారు. ఇప్పటికే పలువురు ఏపీ అధికారులు తెలంగాణలోని కీలక విభాగాల్లో సెటిల్ అయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పక్క రాష్ట్రం అధికారులు పెత్తనం చేయడంపై స్థానిక అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ఉద్యోగుల పదోన్నతులకు గండిపడుతోందని ఆందోళన చెందుతున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు జగిత్యాలలో ఆగిపోయిన విత్తనోత్పత్తి సంస్థ నిర్మాణ పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కార్ సుమారు 9 కోట్లు వెచ్చించి విత్తనోత్పత్తి సంస్థను జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో నిర్మించడానికి పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా కేవలం రూఫింగ్ పనులే ఆగిపోయాయి. అది కూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోల్డ్ స్టోరేజీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కోల్డ్ స్టోరేజీలో రైతులకు చెందిన సుమారు 30,000 మిర్చి బస్తాలు ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అటవీ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. దస్తూరాబాద్ కడెం ప్రధాన రహదారి పక్కన కార్చిచ్చు అంటుకుంది. కేసీఆర్ హరితవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై 5, 2015లో దేవునిగూడెంలో మొక్కనాటి హరితహారం ప్రారంభించారు. మంటలతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో ఓ పూజారి చేసిన నిర్వాకం బయటపడింది. పూజల పేరుతో నమ్మించి దంపతుల దగ్గర నుంచి నగదు, బంగారాన్ని ఒక ఆగంతుక ముఠ కొల్లగొట్టింది. మొట్లపల్లికి చెందిన గోనె లక్ష్మి, రాజారాం దంపతుల ఇంట్లో పూజల పేరుతో బంగారం, డబ్బులతో ఉడాయించిన దొంగల కోసం పోలీసుల వేట మొదలైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్మాన్ ఘాట్ కి చెందిన సాయిరాం, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివార్లో గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు 6 గొర్రెల ప్రాణాలు తీసింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి, కారు డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి సుల్తానాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని 2 శవాలు లభ్యమయ్యాయి. వంతెన 3వ పిల్లర్ వద్ద ఓ మహిళ, ఓ పురుషుని మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే వారి వివరాలు తెలియరాలేదు. సిఐ కిరణ్ కుమార్ చెప్పారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో ఓ మొసలి కలకలం సృష్టించింది. కల్వరాల గ్రామ సమీపంలో అమ్మ చెరువులో మొసలి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అమ్మ చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో అది చూసిన యువకులు ఫోన్లో వీడియోలు తీశారు. గ్రామస్తులు పశువులు, గొర్రెలను నీళ్ల కోసం చెరువు దగ్గరకు తీసుకెళ్లొద్దని అప్రమత్తం చేశారు. అమ్మ చెరువు పంట పొలాల మధ్య ఉండటంతో స్థానికులు పొలం పనులకు వెళ్లడానికి కూడా వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని కోరుతున్నారు కల్వరాల గ్రామస్తులు. యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో నరసింహ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంట సమయం పడుతుంది. తమిళనాడులో అతిపెద్ద కూటమిగా డీఎంకే అవతరించింది. గత ఎన్నికల్లో కేవలం 13 పార్టీలతో కట్టిన డీఎంకే ఈసారి ఎన్నికల్లో 26 పార్టీలతో బలమైన కూటమిగా ఎన్నిక బరిలోకి దిగింది. అయితే సీట్ల సర్దుబాటు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇచ్చిన స్థానాలతో సరిపెట్టుకొని పార్టీలలో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. దివంగత హీరో విజయకాంత్ స్థాపించిన డీఎండీకే ఇప్పుడు డీఎంకే కూటమిలో చేరింది. ఇంకా ఆ పార్టీకి సీట్ల కేటాయింపు జరగలేదు. గౌరవప్రదమైన స్థానాలు కావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కేరళలోని ఎల్డీఎఫ్ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. 2 పర్యాయాలు అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శబరిమల వివాదం, ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగం కల్పిస్తామన్న హామీలు అమలు చేయడంలో వైఫల్యం ఎక్కడ తమకు ముప్పు తెచ్చిపెడతాయో అని ఎల్డీఎఫ్ ఆందోళన చెందుతోంది. సెంట్రల్ కేరళపై మంచి పట్టున్న యూడీఎఫ్ మాత్రం ఈసారి విజయం తమదే అన్న ధీమాతో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం అబూజ్మాడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు మార్చి 31న ముగుస్తున్న నేపథ్యంలో భారీ కూంబింగ్ జరుగుతోంది. మిషన్ 2026 ఎండ్ గేమ్ పేరుతో వేల మంది బలగాలు ఆపరేషన్ను ప్రారంభించాయి. మిగిలిన మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ జరుగుతోంది. 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది టాప్ మోస్ట్ మావోయిస్టు నాయకులు, 50 మంది కమిటీ మెంబర్లు లక్ష్యంగా వేట కొనసాగుతోంది. మిగిలిన మావోయిస్టుల కోసమే మిషన్ 2026 ఎండ్ గేమ్ అనే పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ చివరిదని పోలీసులు చెబుతున్నారు. పేగులపై ప్రభావం చూపే షిగెల్లా వైరస్ కేరళలో కలకలం రేపుతోంది. ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో పడింది వైద్య సిబ్బంది. ఈ వ్యాధి సోకిన వారు విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి, వాంతుల బారిన పడతారని, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చమురు సమస్యలు అధిగమించేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్, రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీ గ్యాస్తో బయలుదేరిన పైసిక్స్ పైనీర్ అనే కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరుకుంది. అలాగే రష్యా చమురుతో వచ్చిన నౌక కూడా మంగళూరు పోర్టుకు సమీపంలో నిలిచి ఉంచారు. ఇప్పటికే గుజరాత్కు 2 నౌకలు చేరుకున్న విషయం తెలిసింది. హార్ముజ్ జలసంధిని సత్వరమే తెరవకపోతే ఇరాన్కు చెందిన అనేక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను, విద్యుత్ ప్లాంట్లను సర్వనాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇక చూస్తూ ఉపేక్షించబోమని, ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవటం వల్ల ప్రపంచ దేశాల్లో చమురు కొరత తీవ్రమవుతోంది. దీనికి తోడు చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే అనేక దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. భూగర్భంలో ఇరాన్ నిల్వ చేసిన క్రూయిజ్ క్షిపణులు, ఇతర ఆయుధాలను అమెరికా సేనలు ధ్వంసం చేశాయి. ఇరాన్ తీరంలో ఉన్న భూగర్భ కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 5,000 పౌండ్ల బరువైన బాంబులను జారవిడ్చినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 15,000 మంది వరకు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. తమను టార్గెట్ చేస్తున్న ఇజ్రాయెల్పై భీకరంగా ప్రతిదాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన
డిమోనా నగరంలో అణు పరిశోధనా కేంద్రంపై బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక పౌర నివాసాలు ధ్వంసమయ్యాయి. 100 మందికి పైగా పౌరులు మృతి చెందారు. తమకు కీలకమైన నతాంజే అణుశక్తి కేంద్రంపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరేబియా గుర్రాలను ఖతార్ నుంచి ప్రత్యేక విమానాలలో తరలిస్తున్నారు. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఖతార్ దాదాపు 200 గుర్రాలను తాము సురక్షితంగా భావించే ఐరోపా దేశాలకు తరలించింది. విమానాలలో గుర్రాల సంరక్షణ కోసం 100 మంది వైద్యులను కూడా నియమించారు. ఐపీఎల్ 2026 సీజన్ చాలా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కప్ నమ్దే అంటున్నారు. లక్నో సూపర్ జైంట్స్ విజయం కోసం చివరి వరకు పోరాటం సాగిస్తామని, గట్టి పోటీ ఇస్తామని అంటోంది. సరికొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్న ఆ జట్టు సభ్యులు అయోధ్య రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా జట్టు సభ్యులంతా కలిసి బాలరాముని సేవలో మునిగి తేలారు. వచ్చే నెల 11న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్తో లక్నో సూపర్ జైంట్స్ టోర్నీలో అడుగు మోపబోతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు చెక్ నోరిస్ కన్నుమూశారు. పలు హాలీవుడ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ స్ట్రక్చర్ గా పనిచేసిన ఆయన 1968లో ది రెక్కింగ్ క్రూ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అనంతరం పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు కమేడియన్ సునీల్ గ్రోవర్, టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తర్వాత థాయిలాండ్లో హనీమూన్ ముగించుకుని వచ్చిన ఈ కొత్త జంటను కలిసి సునీల్ గ్రోవర్ అభినందనలు తెలియజేశారు. వారి వివాహ బంధం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. మొదటి సినిమా తీసిన హీరోతోనే 100వ సినిమా తీయాలంటే ఆ దర్శకుడికి ఎంతో అదృష్టం ఉండాలి. సరిగ్గా అదే జరిగింది మలయాళ దర్శకుడు ప్రియదర్శన్కు. 1984 మార్చిలో విడుదలైన పూచక్కోరు మూతుక్కితో ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో హీరోగా మోహన్ లాల్ నటించారు. ఈ సినిమా విజయవంతం కావడంతో వారి కాంబినేషన్లో మరో 3 సినిమాలు విడుదలయ్యాయి. తన 100వ సినిమా మోహన్ లాల్తోనే తీస్తానని దర్శకుడు ప్రియదర్శన్ గతంలో ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మోహన్ లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అభిమానుల్లో సందడి మొదలైంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.